విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. ఏమిటయ్యా ఇది? మంచి మర్యాద లేకుండా ఇంటికొచ్చి అల్లరి చేస్తున్నావేంటి? మంచి మర్యాద ఉన్నవాళ్ళు ఎవరు ఇలా ప్రవర్తించరు. ఒకటా రెండా 3000 బాకీ పడ్డారు. బాకీ పడితే తీరుస్తారయ్యా, దానికి ఇంటి మీదకి వచ్చి గొడవ చేయాలా? పాపం ఆడాళ్ళు ఏదో కష్టాల్లో ఉన్నారు, అయినా డబ్బు సర్దుబాటు కాగానే ఇచ్చేస్తారని ఆ అమ్మాయి చెబుతూనే ఉందిగా. నేను అడుగుతున్నది వాళ్ళని, సమాధానం చెప్పవలసింది వాళ్ళు. మధ్యలో నువ్వెవడవయ్యా? ఆడవాళ్ళని ఉద్ధరించడానికి దిగొచ్చినట్టు మాట్లాడుతున్నావు. కబుర్లు చెప్పటం కాదు, నిజంగా నీకు వాళ్ళ మీద అంత ప్రేమ ఎక్కువైపోతే వాళ్ళు ఇవ్వాల్సిన బాకీ నా ముఖం మీద కొట్టు, నేను పోతాను. లేదంటే నోరు మూసి కూర్చో. ఏమిటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? ఇది నా ఇల్లు, ఎక్కువ గొడవ చేస్తే న్యూసెన్స్ కేసు పెట్టి జైల్లో దయించేస్తాను. ముచ్చలరావు గారు, మీరెందుకు అనవసరంగా మాటలు పడ్డాం? నేను ఆయనకి ఏదో విధంగా నచ్చ చెప్తాను గానీ మీరు ఊరుకోండి. అలా అంటావేమిటి భార్గవి? నిన్నంటే ఒకటి నన్నంటే ఒకటినా? ముష్టి 3000 కోసం అడ్డమైన వాడితో నువ్వు ఇలా మాటలు పడ్డావు, నాకు బాధగా ఉంది. ఆ డబ్బేదో నేనే వారి మొహాన బారేస్తాను, తర్వాత నువ్వు నాకు సర్దుబాటు చేద్దు గాని. వద్దులేండి, 2-3 రోజుల్లో ఏదోలా నేనే ఇచ్చేస్తాను. ఆ ఇచ్చేదేదో నాకే ఇద్దు గాని. డబ్బు కోసం వాడు నిన్ను ఇలా నలుగురిలో నిలబెట్టి మాట్లాడటం నాకేమీ నచ్చలేదు. ఇదిగో ఇదిగో నీ డబ్బు తీసుకొని బయటికి నడు. మరోసారి ఈ ఇంటి వైపు కన్నెత్తి చూసావంటే మర్యాదగా ఉండదు. వెళ్ళు. వెళ్తాను. నీ ఇంటి చుట్టూ ప్రదర్శనలు చేయడం తప్ప నాకు వేరే పని లేదనుకున్నావా? నాకు రావాల్సిన డబ్బు నాకు వచ్చేసింది. ఇక నువ్వు నా కాళ్ళు పట్టుకు బతిమాలినా ఇక్కడ ఒక క్షణం కూడా ఉండదు. ముచ్చలరావు గారు, సమయానికి ఆదుకొని మా పరువు నిలబెట్టారు. మీ మేలు మర్చిపోలేను. ఆ మాట అంటే నువ్వు నన్ను పరాయవాణ్ణి చేసినట్టే. నీకు ఏ కష్టం వచ్చినా నేనున్నాను, అది మర్చిపోకు. వస్తాను. ఏంటలా చూస్తున్నావు? చూడక సత్తానా? ఓలమ్మో ఓలమ్మో, ఏం వందం చూడడానికి 2 కళ్ళు సాల్తలేదు. అంత అందంగా ఉన్నానా? అదే మరి, తమరు చెప్తే గాని తమరు వయసు తెలదు. తమరికి పెళ్ళైన మనవడు ఉన్నాడంటే ఎవరు నమ్మరు. నిజమా నువ్వు కాలు? ఊరికే పొగడ్డానికి నానేడు మీ పరమేశ్వరుని కాను. ఆయన ఇంత 100 ఉండి ఏడ్నాము ఓ సంవత్సరమా సొట్టు బండ్లా? ఊరికే వద్దల్లో మీకు మీరు చూసుకొని మురిసిపోవడం తప్ప ఈ 100 ఎందుకు పనికిరాదు కదా. ఇంత 100 ఇచ్చిన దేవుడు ఆ బుర్రకి కూతంత మంచి బుద్ధి ఇస్తే బాగుండు అనిపిస్తుంది. అయినా నాకెందుకులేండి. ఏడు సంగతి ఇవాళ ఎంత సోగ్గా తయారయ్యారు. మీ అయ్యగారికి అవార్డు ఇస్తున్నారు నువ్వు కాలు, అది అందుకోవడానికి వెళ్తున్నాను. అలాగా, సొమ్మొకటిది సోకొకటిదని వయ్యగారికి ఎవరో ఏదే ఇస్తే అది అందుకోవడానికి తమరు వెళ్తున్నారనమాట. అలా అంటే వింటే నువ్వు కాలు, మీ అయ్యగారు చాలా గొప్పవారని ఆ అవార్డు ఇస్తున్నారు. ఓనండి, వయ్యగారి గొప్పతనం తమరకు తెలవపోయినా వాళ్ళకైనా తెలిసింది. చాలా సంతోషం. నాకు ఇంగ్లీష్ సరిగ్గా తెలిసావదు గాని అవార్డంటే ఏటమ్మా? కప్పో చెప్పో ఇద్దరు పల్లెం ఎత్తారు అల్లదేనా? చిప్పలు పళ్ళాడంటావేంటి అసహ్యంగా? అవార్డు అంటే నేర్చుకో. సరేగానమ్మా, వయ్యగారు అమెరికాలో ఉన్నారని తమరు అందుకోవడానికి వెళ్తున్నారు. తమరికి ఇస్తారా అని నా అనుమానం. నీ కన్య అలాంటి దిక్కుమాలిన అనుమానాలే వస్తాయి. నాకు కాకపోతే ఎవరికిస్తారు? నేను ఆయన భార్యని కదా. ఇప్పుడు కాదు కదా, కట్టుకున్న భార్యకైతే ఇస్తారు గాని కాదని ఒగ్గేసి ఇడాకులు ఇచ్చిన భార్యకి ఇస్తారా అని. చిన్నర్మై, చలసాని గారి భార్యగా అవార్డు నాకే ఇస్తావని అందుకోవడానికి రమ్మని మరీ చెప్పారు. అలాగా, నాకు తెలతలేండి. మరైతే క్షేమంగా వెళ్ళి చెప్పట్టుకురండి. కాస్త పెద్దదిస్తే అల్ల కాలి తలలు ఎట్టేద్దాం. అలాగేలే, నేను వెళ్ళొస్తాను, తలుపేసుకో. అలాగే, తవరు వెళ్ళండి, తలుపు సంగతున్నారు చూసుకుంటాలే. పని మనుషులు కూడా అవార్డులు ఇస్తే బాగున్నావు. నాకు ఒకటి కాదు 10 అవార్డులు వచ్చేవి.
ఈ అమ్మకాడ పని చేస్తున్నందుకు. వేదికను అలంకరించిన పెద్దలకు, కార్యక్రమానికి విచ్చేసిన ఆహ్వానితులకు నమస్సుమాలు. 5 సభ్యులతో ప్రారంభమైన మన సంస్థ మహావృక్షంలా ఎదిగి ఈనాడు ఈ స్థాయికి రావడం మన అందరికీ గర్వకారణం. ఈ ఎదుగుదల వెనక ఎంతో మంది కృషి, పట్టుదల ఉన్నాయి. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. సభ్యుల సమస్యలకి తక్షణమే స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూ సభ్యుల ప్రయోజనాలను కాపాడడంలో మన సంస్థ ప్రముఖ పాత్ర వహిస్తోంది. ఆ రకంగా సభ్యులకి ప్రభుత్వానికి మధ్య వారధిలా నిలిచి ఎన్నో సత్ఫలితాలను సాధించిన విషయం మీ అందరికీ తెలుసు. మీ అందరి సహాయ సహకారాలతో మున్ముందు మరెన్నో విజయాలు సాధించడానికి కృషి చేస్తామని సభాముఖంగా మనవి చేస్తున్నాను. సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా మన సంస్థ చురుకుగా పాలుపంచుకోవడం సంస్థ ప్రతిష్టని మరింతగా ఇనుమడింపజేస్తుందనడంలో సందేహం లేదు. అలాగే ప్రతి సంవత్సరం సంస్థ తరఫున విభిన్న రంగాలలో విశేషమైన కృషి చేసిన ప్రతిభావంతులకు అవార్డులిచ్చి సత్కరిస్తున్నాం. ఈ సంవత్సరం కూడా ఎంపిక చేయడం జరిగింది. ముందుగా ఎక్స్పోర్ట్ రంగంలో విశేషమైన కృషి చేసినందుకు శ్రీ అజయ్ కుమార్ గారిని వేదిక మీదకి వచ్చి అవార్డును అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. చేనేత రంగంలో అసమాన ప్రతిభ కనబరిచి అత్యుత్తమ ఫలితాలు సాధించిన శ్రీ సుందరం గారిని అవార్డు అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు శ్రీ చలసాని గారికి బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు ప్రదానం. శ్రీ చలసాని గారు మంచితనానికి మరో పేరు. వ్యాపార రంగంలో ఆయన ఓ సంచలనం. తనదైన శైలిలో ఎన్నో విజయాలను సాధించి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన శ్రీ చలసాని గారిని బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డునిచ్చి సత్కరించడం గర్వకారణంగా భావిస్తున్నాం. అనివార్య పరిస్థితుల్లో చలసాని గారు ఈ కార్యక్రమానికి రాలేకపోతున్నానని తెలియజేశారు. అంచేత చలసాని గారి తరఫున ఆ అవార్డును స్వీకరించవలసిందిగా మిసెస్ రోజీ గారిని కోరుతున్నాం. హలో సార్. ఎస్ సార్. షూర్ సార్. అలాగే సార్. డియర్ ఫ్రెండ్స్, చలసాని గారు తనకి బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు వచ్చినందుకు గాను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ అవార్డును తనకి కాబోయే భార్య లక్ష్మీదేవి గారికి అందజేయవలసిందిగా ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు. ఎంతో ఉత్సాహంతో అవార్డును అందుకోవడానికి వచ్చిన రోజీ గారికి జరిగిన అసౌకర్యానికి చింతిస్తూ లక్ష్మీదేవి గారిని వేదిక మీదకి వచ్చి అవార్డును అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. కంగ్రాచులేషన్.
షో. రోజీ గారు ఇంకా రాలేదేమిటి పరమేశ్వరా? చలసాని గారికి వచ్చిన అవార్డు అందుకోవడానికి వెళ్ళారనుకుంటాను. హలో, నేనే రంగాస్కిని. ఏమిటి హాట్ న్యూసా? చెప్పు చెప్పు. మిస్సెస్ రోజీకి అవార్డు ఇవ్వలేదా? స్టేజీ మీదకి రానిచ్చి తిప్పి పంపించేశారా? మరెవరికి ఇచ్చారు? లక్ష్మీదేవికా? అలా వీళ్ళు ఏమిటి పరమేశ్వరా? ఏదో స్వీట్ న్యూస్ లా ఉంది, నన్ను వినేయండి. అంత తొందర ఎందుకు కాండాళ్ళు? జరిగింది ఏమిటో నేను చెప్తాగా. మీరు చెప్పరని కాదు పరమేశ్వరా, డైరెక్ట్ గా వింటే ఆ ఆనందమే వేరు. ఓసారి ఇవ్వండి. సరే చెప్పండి పరమేశ్వరా, ఏమైంది? రోజీని స్టేజ్ మీదకి పిలిచి అవార్డు ఇవ్వకుండా చీపమ్మన్నారా? రోజీ సిగ్గుతో చచ్చిపోయిందా? లక్ష్మీదేవిని పిలిచి ఇచ్చారా? రోజీ రోగం కుదిర్చారు, తల కొట్టేసినట్టు అయ్యి రోజీ వెళ్ళిపోయిందా? ఆహా, ఎంత మంచి కబురు చెప్పారు పరమేశ్వరా. చెవుల్లో అమృతం పోసినట్టుంది పరమేశ్వరా. ఏమిటో అంత మురిసిపోతున్నారు? ఏం శుభవార్త విన్నారేమిటి? మీ దాకా ఇంకా ఈ విషయం రాలేదా పరమేశ్వరా? పెట్రోల్ ధర తగ్గించారట. అదేమిటి పరమేశ్వరా అలా ఉన్నారేమిటి? ఇంటికి ఫోన్ చేస్తే ప్రపంచ సుందరిలా తయారయ్యి ఫంక్షన్కి వెళ్ళారని చెప్పింది నూకాలు. మొహం అలా వాడిపోయింది ఏమిటి పరమేశ్వరా? ఏమైంది? చలసాని గారి భారీ హోదాలో ఏదో అవార్డు అందుకోవడానికి వెళ్ళారటగా, అందుకున్నారా? ఊరుకోండి పరమేశ్వరా, చోద్యం కాకపోతే కాబోయే భార్య ఉండగా వదిలేసిన పెళ్ళానికి ఎందుకు ఇస్తారు అవార్డు? ఇచ్చి ఉండరు, అందుకే అలా ఉన్నారు మిసెస్ రోజీ. ఎవరా కాబోయే భార్య? ఇంకెవరు పరమేశ్వరా, ఆ లక్ష్మీదేవే. అంటే మిసెస్ రోజీని కాదని అవార్డు ఆవిడకిచ్చారంటావా? వాళ్ళు కావాలనే మిసెస్ రోజీని అవార్డు అందుకోవటానికి పిలిచారు కదా. రోజీ గారు మాజీ భార్యని వాళ్ళకి తెలియదంటావా? తెలిసినా పిలిచారు అంటే తప్పకుండా ఇచ్చే ఉంటారు. ఇస్తే రోజీ గారి ముఖం పున్నమి చంద్రులా వెలిగిపోవాలి కదా పరమేశ్వరా. గ్రహణం పట్టినట్టు అలా వెలవెలపోయినట్టు ఎందుకుంటుంది? చలసాని గారు సమయానికి పక్కన లేరని బాధపడుతున్నారేమో. నిజంగా బాధపడేవారే అయితే విడాకులిచ్చి ఎందుకు వదిలించుకుంటారు పరమేశ్వరా? అంటే ఏమి నీ ఉద్దేశం? అవార్డు ఆవిడకి ఇవ్వాలనా? ఇవ్వాలనా ఏమిటి పరమేశ్వరా, ఇచ్చే ఉంటారు. రోజీ గారి ఏడుపు మొహం చూస్తే తెలియడలా? అయినా రోజీ గారు ఆయన చీకుట్టి పంపించేస్తే లక్ష్మీదేవి ఆయన చావు నుంచి తప్పించి బతికించుకుంది. అంచేత అవార్డు ఆవిడకి ఇవ్వడమే కరెక్ట్ అనుకుని ఇచ్చుంటారు. ఇంక నోరు మూస్తారా? అత్త మీద కోపం దుత్త మీద చూపించిందని వాళ్ళెవరూ అవార్డు ఇవ్వకపోతే మా మీద అరుస్తారేమిటి? చేతనైతే వెళ్ళి వాళ్ళ మీద అరవండి పరమేశ్వరా. అరుస్తాను. ఎవరి మీద అరవాలో వాళ్ళ మీద అరుస్తాను. వాళ్ళ పొగరు అణుస్తాను. మొత్తానికి రోజీ పొగరണിగింది. నాకు స్కాచ్ విస్కీ తాగినంత ఆనందంగా ఉంది. ఏనుగుని అంకుశంతో పొడిచినట్టు రోజీని అవార్డుతో కుళ్ళ పొడిచింది లక్ష్మీదేవి. మావయ్య, మీ ఇద్దరి లైఫ్ శుద్ధ వేస్ట్. కరెక్ట్. నిన్ను పెళ్లి చేసుకున్నాక నా లైఫ్ వేస్ట్ అని ఎప్పుడో అర్థమైపోయింది. మా నాన్న సంగతి అయితే నాకు తెలియదు. కరెక్టే లేవోయ్, నువ్వు ఈ మాట అనడం చాలా కరెక్ట్. నీలాంటి సుపుత్రుడికి జన్మనిచ్చిన తండ్రిగా నా లైఫ్ ఎప్పుడో వేస్ట్ అయింది. సంధ్య, వాళ్ళతో ఏమిటి గాని ఏం జరిగిందో చెప్పు. నో, ఇద్దరూ కలిసి నా మూడంతా పాడు చేశారు. నేను చెప్పను. అబ్బో, ప్లీజ్ చెప్పమ్మా. మీరిద్దరూ కామ్గా ఉంటారంటే చెప్తాను. ఉంటాం గానీ ముందు చెప్పు తల్లి. దెన్ ఓకే. నిన్న సాయంత్రం అవార్డ్ ఫంక్షన్ క్వైట్ ఎక్సైటింగ్, సో థ్రిల్లింగ్. అది మీరు మిస్ అయ్యారు. అందుకే మీ లైఫ్ వేస్ట్ అంటున్నాను. అంత వద్దు గానీ జరిగిందేంటో బ్రీఫ్ గా చెప్పు సుబ్బమ్మా. బ్రీఫ్ గా చెప్తే నీ బుర్రకి ఎక్కదు కదా సుబ్బారావు, అందుకని డీటెయిల్డ్ గానే చెప్తాను. రే, నువ్వు వింటే విను, లేకపోతే బయటికి పో. అంతేకాని మధ్యలో డిస్టర్బ్ చేయకు. సీరియస్ గా చెప్తున్నావా? మరి అయితే ఓకే, సీరియస్ గా వింటున్నాను. నువ్వు చెప్పు సంధ్య. అందమైన సాయంకాలం, ఆహ్లాదకరమైన వాతావరణం. ఫంక్షన్ ప్రారంభం కాబోతుంది. అంతలో ముసల్దైన మిస్ యూనివర్స్ లెవెల్లో తయారై మిస్సెస్ రోజీ ఎంటర్ అయింది. నేను అమ్మమ్మ ఓ పక్కగా కూర్చున్నాం. రోజీ మరో పక్కన కూర్చుంది. అటు అమ్మమ్మ, ఇటు రోజీ. ఇటు రోజీ, అటు అమ్మమ్మ. రోజీ అమ్మమ్మ వైపు చూసింది. లుక్స్ ఎక్స్చేంజ్, గుండె మార్పిళ్ళ, చూపుల మార్పిడి. రోజీ కళ్ళల్లో అహంకారం, అమ్మమ్మ కళ్ళల్లో ఆనందం. అంతా ఒక్క క్షణం నిశ్శబ్దం. టోటల్ సైలెన్స్, డెడ్ సైలెన్స్.
సైలెన్స్ ని బ్రేక్ చేస్తూ చలసాని గారి అవార్డు అందుకోవాల్సిందిగా అనౌన్స్మెంట్. రోజీ ముఖం గర్వంతో వెలిగిపోయింది. అమ్మమ్మ వైపు ఓ నీచమైన చూపు చూసి ముసలి మహారాణిలా నడుచుకుంటూ స్టేజ్ మీదకి వెళ్ళింది. అందరి వైపు గర్వంగా చూసింది. చేతులు చాచి అవార్డు అందుకోబోయింది. కానీ అంతలో వచ్చింది ఫోను. అక్కడితో మారిపోయింది సీను. చలసాని గారి ఫోన్ చేసి చెప్పారని, రోజీని కాదని అమ్మమ్మని పిలిచి ఆనందంగా అవార్డు అందజేశారు. దాంతో ఒకటే చప్పట్ల జోరు, రోజీ గుండెల్లో హోరు. ఇంతలో ఢామ్మని చప్పుడు. ఏం పేలింది? రోజీ గుండెల్లో అగ్నిపర్వతం. కోపం లావాలా పొంగుకొచ్చింది. రోజీ ముఖంలో కోపం, కసి, ద్వేషం, ఈర్ష్య, అసూయ, అసమర్థత, అసహనం అన్నీ ప్రతిబింబించాయి. ముఖంలో కత్తి వేటుకు నెత్తురు చుక్కలేదు. బ్లాంక్ ఫేస్ పెట్టుకుని బ్యాక్ టు ది పెవిలియన్ అని వెళ్ళిపోయింది. ఏడుపొకటే తక్కువ. వెరీ గుడ్. మామయ్య గారు కరెక్ట్ టైం చూసి రోజీకి కౌంటర్ ఇచ్చారనమాట. నిజంగా రోజీ ఏడ్మోహం చూసి ఉండాల్సింది సంధ్య. పాపం ఆ అవమానాన్ని భరించలేక రోజీ కుంగి కృషించిపోయి ఏం చేస్తుందో. ఏం చేస్తుంది? దుర్యోధనుడి టైప్లో చలసానికి ఆ అవార్డు ఏల రావలే, వచ్చెను పో. నేనెందుకు ఆ అవార్డు అందుకొనటకు వెళ్ళవలే, వెళ్ళి తినిపో. మధ్యలో ఆ ఫోన్ ఏల రావలే, వచ్చెను పో. దుష్టుడు, దుర్మార్గుడు, కుత్సితుడు, కుటిలుడు అయిన ఆ చలసాని ఆ అవార్డు లక్ష్మీదేవికి ఇవ్వమని ఏల చెప్పవలే. మతి స్థిమితం లేని ఆ కమిటీ వారు ఆ అవార్డు లక్ష్మీదేవికి ఎందుకు ఇవ్వవలే? ఇచ్చి తినిపో. ఆ అవార్డు అందుకుని లక్ష్మీదేవి నన్ను చూసి ఏల నవ్వవలే. అవమానం, దుర్భర అవమానం, భరించలేని అవమానం. ఈ అవమానాన్ని భరిస్తూ నేనేల బతకవలే. నాకు మరణమే శరణ్యం, నాకు మరణమే శరణ్యం. నూకాలు వెళ్ళి అగ్గిపెట్టే కిరసనాలు సిద్ధం చెయ్యి అని నూకాలు మీద అరుస్తూ ఉంటుంది.